అధికారులకు మాజీ మంత్రి ఎల్లవల్లి దయాకర్ రావు మాస్ వార్నింగ్ ఇచ్చారు. తాను విజృంభిస్తే వారు అక్కరకు రారని అన్నారు. తాను ఎంతవారైనా తెగిస్తారని స్పష్టం చేశారు ఎర్రవల్లి. తప్పు చేసిన వాళ్లను వదిలిపెట్టనన్నారు. కాంగ్రెస్ కు ఏజెంట్లుగా పనిచేస్తున్న అధికారులను వదిలేదే లేదని ఎర్రవల్లి హెచ్చరించారు. మళ్ళీ వచ్చేది టీఆర్ఎస్ పార్టీ. నేను అధికారులకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, పొరపాట్లు మీరు చేయకండి, ఇరుక్కపోతారు. నేను విజృంభిస్తే మీరు ఎందుకు అక్కడారు? తప్పుడు చేసిన వాళ్ళని నేను వదిలిపెట్టా, అవినీతి చేసిన వాళ్ళని వదిలిపెట్టా, కాంగ్రెస్ పార్టీ ఏజెంట్గా పనిచేసిన వాళ్ళని వదిలిపెట్టా, ఎంతవరకైనా తెగిస్తా. దయచేసి ఇప్పటికైనా మీరు మార్పు తెచ్చుకోమని అధికారులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. ప్రజలు చూశారు ఎంత పెద్ద ఎత్తున వచ్చారు. దళిత సోదరులు కానీ, మహిళలు కానీ, బీసీలు కానీ అందరు పెద్ద ఎత్తున అంబేద్కర్ జయంతి రోజు పాల్గొంటే దాన్ని మీరు దౌర్జన్యం చేయడానికి మంచి పద్ధతి కాదు. నేను ఇప్పటికైనా అంబేద్కర్ గారిని చూసైనా మీరు మార్పు రావాలని సందర్భంగానే విజ్ఞప్తి. అధికారులకు మాజీ మంత్రి ఎల్లవల్లి దయాకర్ రావు మాస్ వార్నింగ్ ఇచ్చారు. తాను విజృంభిస్తే వారు అక్కరకు రారని అన్నారు. తాను ఎంత వారైనా తెగిస్తారని స్పష్టం చేశారు ఎర్రవల్లి. తప్పు చేసిన వాళ్లను వదిలిపెట్టమన్నారు. కాంగ్రెస్ కు ఏజెంట్లుగా పనిచేస్తున్న అధికారులను వదిలేది లేదని ఎర్రవల్లి హెచ్చరించారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి, చెప్పండి. సింధు, జనగామ జిల్లా దేవరూపుల మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అక్కడ విగ్రహం ఏర్పాటు కృషి చేసినటువంటి ఎర్రబెల్లి దయాకర్ రావు చేతుల మీదుగా విగ్రహావిష్కరణ చేయాలని ఉత్సవ కమిటీ నిర్ణయించింది. కానీ విగ్రహావిష్కరణకు పూర్తి ఏర్పాటుకు సంబంధించినటువంటి వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఉత్సవ కమిటీ వర్సెస్ గా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. అక్కడ కాంగ్రెస్ శ్రేణులు స్థానిక ఎమ్మెల్యే చేతుల మీదుగా విగ్రహావిష్కరణ చేయించాలని పట్టుబట్టారు. ఈ క్రమంలో పోలీసులు భారీ ఎత్తున మోహరించి తీవ్ర ఉద్రిక్త తోపులాట మధ్య ఎట్టకేలకు ఎర్రబెల్లి దయాకర్ రావు ఉత్సవ కమిటీ అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేశారు. ఈ నేపథ్యంలోనే అధికారులను ఉద్దేశించి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాస్ వార్నింగ్ ఇచ్చారు. నేను విజృంభిస్తే మీరెందరూ అక్కడకు రారు, నేను ఎంతవరకైనా తెగిస్తా, తప్పుడు చేసిన వాళ్ళని వదిలిపెట్టను, అవినీతి చేసిన వాళ్ళను కూడా వదిలిపెట్టను. కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లుగా అధికారులు పనిచేయవద్దు, అలా పనిచేసిన వారిని వదిలేది లేదు, పొరపాట్లు చేయకండి, ఇరుక్కుపోతారు. ఇప్పటికైనా అధికారులు మార్పు తెచ్చుకోవాలి. అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొంటే అధికారులు, పోలీసులు అడ్డుకోవడం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఇలా దౌర్జన్యం ఏంటి అంటూ కూడా ఆయన అధికారులను ఉద్దేశించి ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. పోలీసులు అడ్డుకోవడం సరైంది కాదు, పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారు? రెవెన్యూ పోలీస్ అధికారులు తనను విగ్రహావిష్కరణ చేయకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నాలు చేశారు. కానీ ఉత్సవ కమిటీ ప్రోత్సాహంతో ఉత్సవ కమిటీ వాళ్ళతో ఈ రోజు అంబేద్కర్ విగ్రహావిష్కరణ జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నేతలు నిన్నటి నుంచి కూడా కలెక్టర్ కావచ్చు, రెవెన్యూ, ఎంఆర్ఓ, పోలీసులతో మాట్లాడి విగ్రహావిష్కరణ అడ్డుకునేటువంటి ప్రయత్నాన్ని చేస్తారు. దానికి అధికారులు తోడై అధికారులు కూడా చేయడం సరైనది కాదు. ఇప్పటికైనా అధికారుల తీరు మార్చుకోవాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాస్ వార్నింగ్ ఇచ్చారు.